for a large $19 billion company in the US. Kada. So I travel between India and the US. I'm the Vice President of Innovation. Now, last July, I've taken a sabbatical to focus on music. So you'll see my face a lot more. The industry has been extremely supportive and loving and అంటే సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ జనవరి వస్తుంది, 1 year అవుతుంది, కానీ మీ నుంచి ఒక ఆల్బమ్ ఏది రాలేదు అసలుకి. పర్లేదు, యూ షుడ్ వెయిట్ ఫర్ మై సాంగ్స్, ఇట్ విల్ కమ్, సో ఇట్ విల్ హ్యాపెన్. అవును, ఆ సినిమా సక్సెస్లో మీ యొక్క పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది, మీ వాయిసే దానికి ఎక్కువ ఎసెట్ అవుతుంటుంది సార్. థ్యాంక్ యూ అండి. సో రేపు ఈవెంట్లు ఓన్లీ అవుట్ ఆఫ్ అయినా మన దగ్గర కూడా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే మన ఇండియాలో కూడా ఈవెంట్స్ ఇలా చేయడానికి అవకాశం ఉందండి. we're starting this tour in Australia. We're doing 3 cities and then probably heading to United Kingdom and do 2 cities there, and then head out to US and do 10 cities over there, and then finally do the big concert in Hyderabad. So that's the plan. So ఇది మా ప్లాన్. ఆయన ఏం చెప్తాడో. మీ ఫ్యాన్స్, దాంతోపాటు పవన్ గారి ఫ్యాన్స్ కోరుకునేది ఎప్పుడు ఏంటంటే మళ్ళీ మీ కాంబినేషన్లో రావాలి అనేది చాలా కోరిక. అలా వస్తే మళ్ళీ మ్యూజికల్గా ఒక బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Definitely. We'll do something for sure. Thank you. సార్, ఆస్ట్రేలియాలో కానీ అక్కడ కానీ ఒక తెలుగు పాటలకు ఉన్న ఆదరణ ఎలా ఉంటుంది సార్? మీరు గెస్ట్గా పిలిచినప్పుడు, మీరు పాట పాడినప్పుడు, ఇప్పుడు జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఫ్యాన్స్ అయ్యారని చెప్పారు. ఎట్లా ఉంటుంది మన తెలుగు పాట కానీ, మీరు వెళ్ళి స్టేజ్ మీద ఒక పాట పాడినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది? Satish, you tell them how they received my song. సో సార్ పర్త్లో ఒక ఈవెంట్కి చీఫ్ గెస్ట్లా వచ్చారనమాట. సో సింగింగ్ ఆర్ మ్యూజికల్ సైడ్ ఆఫ్ సార్ వాజ్ నాట్, ఇట్స్ జస్ట్ సార్ ఒక గెస్ట్ లాగా వచ్చారు. దెన్ క్రౌడ్ వెంట్ మ్యాడ్. సో అందరూ ఏమంటే సార్ ఒక్క పాట అని 850 మంది ఉన్నారు పర్త్లో. ఇట్స్ అ తెలుగు కల్చరల్ ఈవెంట్. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ జస్ట్ హమ్డ్ ఇట్. క్రౌడ్ అంతా ఎరిప్ట్, అసలు రీసౌండ్ వచ్చిండే. సో వచ్చిన తర్వాత వి బోత్ సాట్ ఇన్ అ మీటింగ్. కూర్చున్న తర్వాత దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ సార్, దిస్ ఈస్ వాట్ వీ మిస్సింగ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఎంత కొత్త మ్యూజిక్ వచ్చినా, ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, వీ గెట్ స్టక్ విత్ సమ్ మెమరీస్. సో హీ ట్యాప్ దోస్ మెమరీస్ అవ్వచ్చు మా అందరికి. ఆర్ మీ బీయింగ్ ఎ 90s కిడ్ ఆర్ ఎర్లీ 80s అండ్ ఆల్, మా అందరికి ఒక సడన్గా ఇట్లా అయింది సార్. లైక్ సార్ ఒక వారం రోజుల తర్వాత ఇండియాలో కలుస్తాం, మనం ఈ టూర్ ప్లాన్ చేద్దాం అనుకో. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాటలు రావటం, అప్పట్లో ఒక క్రేజ్. ఈ ఐడియాస్ ఎవరి సార్? పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలా ఈ సాంగ్ ఏదైతే ఉందో ట్రావెలింగ్ సోల్? ఇట్స్ ఎ జాయింట్ థింగ్. అంటే దిస్ ఇస్ ద స్టోరీ. మీరు డాక్యుమెంటరీ చూడాలి ఈ కథ చెప్పాలంటే. ఇది యాక్చువల్లీ ఇస్ అ వెరీ గుడ్ స్టోరీ, కానీ మీరు డాక్యుమెంటరీ చూస్తేనే ఈ కథ తెలుస్తుంది మీకు. ఐ కీప్ సస్పెన్స్ టిల్ దెన్. ఓకే, ఇట్స్ అ ఆసమ్ స్టోరీ. హౌ అంటే ఎంత ధైర్యం ఉండాలా ఒక యాక్టర్కి లైక్ పవన్ టు సే ఐ వాంట్ టు డూ అన్ ఇంగ్లీష్ సాంగ్ రామన్. అండ్ హీస్ సో గట్సీ అండ్ నేను కంపోజ్ చేసిన తర్వాత ఈ జస్ట్ సెడ్ వీఆర్ డూయింగ్ ఇట్. అది ఎలాగైందో మీరు ఓటీటీలో చూస్తారు. సార్, 19 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ అన్నవరం మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి మీరు ఒక పాట పాడుతున్నారు. ఎందుకండి ఉస్తాద్ భగత్ సింగ్ పాడుతున్నానా? అది మీరే చెప్పాలి సార్. నాకు ఎవరు చెప్పలేదండి ఇప్పుడు దాకా. మొత్తం న్యూస్ మొత్తం రాస్తారు సార్, వెబ్సైట్స్లో రాస్తారు. పాడాలని కోరిక అందరికీ ఉంటుంది, పాడేదాకా వి డోంట్ నో. సార్, వరల్డ్ మ్యూజిక్ చూశారు, చాలా పాటలు, మీ పాటలన్నీ అన్నీ సక్సెస్, చాలా వరకు ఎంజాయ్ చేశారు. బట్ ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వస్తారు, మీతో మ్యూజిక్ చేయించుకోవాలనుకుంటారు. వాళ్ళు కొత్త కోరికలు వస్తూ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది, నాకు అది కావాలి ఇది కావాలి ఉంటుంది, చిన్న క్లారిటీ ఉండదు. వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ప్రపంచ వరల్డ్ మ్యూజిక్ని చూసిన మీరు వాళ్ళకి కొన్ని కరెక్ట్గా క్లారిటీ ఇవ్వకుండా అడుగుతూ ఉంటారు. అంటే యు సీ 2 things అండి. క్లారిటీ లేనప్పుడు క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది. క్లారిటీ ఉంటే ఆ క్లారిటీని రియాలిటీగా తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే. సో it's okay. I mean, it's all right. I myself have so much of doubts in my life. I'm not clear of many things. So it's all right. సార్, కాన్సర్ట్కి వెళ్ళే ముందు మా కోసం ఒకసారి
గోదావరి గట్టు మీద పాడండి సార్. 2 లైన్స్, ఓన్లీ 2 లైన్స్. గోదావరి గట్టు మీద పాట ఇప్పుడు అది పాడే బదులు ట్రావెలింగ్ షోస్ పాట పాడుతాను. ఓకే దిస్ ఓకే సార్, అందరూ ఫేవరెట్ సార్. దిస్ ఇస్ ద టూర్, రైట్? సో ఐ జస్ట్ సింగ్ 2 లైన్స్, రైట్? ముందు క్వశ్చన్ అడిగేద్దాం. క్వశ్చన్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు సింగ్. సార్ రమణగోగుల్ గారు, సార్ చెప్పండి. సతీష్ ఫ్రమ్ సతీష్ ఈటీవీ. సార్ రమణగోగుల్ గారు వాయిస్ అంటే ఎంతో చాలా రమణీయంగా ఉంటుంది. సో టైం బాండ్తో సంబంధం లేదు, ఎప్పుడు విన్నా చాలా కొత్తగా, సో వరల్డ్ మ్యూజిక్తో పోటీ పడేలా ఉంటుంది. సో రమణగోగుల్ గారి గొంతు స్వరం వినంగానే సో ఎక్కడో కనెక్ట్ అవుతుంటాం. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇన్నేళ్ళైనా కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆ వాయిస్ అనేది చాలా